హలో బ్యూటిఫుల్ పీపుల్. ఏంటబ్బా స్వీట్ పొటాటోతో ఏం చేస్తున్నానని చూస్తున్నారా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. మీకే అర్థమైపోతుంది. అండ్ ఫస్ట్ అయితే స్వీట్ పొటాటోలో చిన్న సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోండి వాటిని. ఎక్కువ సాల్ట్ వేసుకుంటే బాగోదు. ఇది స్వీట్ కోసం కాబట్టి. అండ్ ఇంకా పప్పు, బియ్యం ముందుగా నానబెట్టుకొని ఒక 2, 3 అవర్స్ ముందు నానబెట్టుకున్న దాన్ని బాగా మిక్సీ పట్టుకొని ఒక పక్కనైతే పెట్టేసుకోండి. అండ్ ఇంకా అది పక్కన పెట్టేసుకున్నప్పుడు ఒక కప్పు బెల్లం, ఒక కప్పు వాటర్ వేసుకొని పాకం అలా ఏం అక్కర్లేదండి. బాగా దగ్గర పడుతుంది కదా బెల్లం. ఆ టైంలోని ఈ స్వీట్ పొటాటోని బాగా స్మాష్ చేసేసుకొని అందులో అయితే వేసేసుకోండి. వేసేసుకొని బాగా దగ్గర అవ్వనివ్వండి. దగ్గరయ్యాక అది ఒక ప్లేట్‌లోకైతే తీసేసి ఫ్యాన్ కిందయితే పెట్టండి. అంటే పూర్ణాలు వస్తాయన్నమాట. మీకు అర్థమైపోయిందా అప్పుడు రెసిపీ ఏంటో అనేది. ఇంకా పూర్ణాలయితే వస్తాయి చల్లారేటప్పటికి. ఇంకా ఒక పక్క మనం సోపయితే అదే పిండయితే ఆడుకొని ఉంచుకున్నాం కదా! అందులోని కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ ఒక కప్పు బెల్లం వేసుకొని స్వీట్‌కి తగ్గట్టు వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాక ఈ పూర్ణాలున్నాయి ముందుగా ఫ్యాన్ కింద పెట్టుకుంది కదండీ! దాన్ని పూర్ణాల్లో చుట్టేసుకొని, ఆ పిండిలో అయితే డిప్ చేసేసుకొని, అలాగ ఆయిల్‌లో ఏసుకోండి. చాలా వచ్చాయి. చెప్తే మీరు నమ్మరు. నేను కూడా ఇదే ఫస్ట్ టైమ్ అనమాట ట్రై చేయడం. అంటే రొటీన్‌గా ఎప్పుడు బూరెలు తింటాం. కానీ ఇలా స్వీట్ పొటాటోతో బూరెలు ఫస్ట్ టైమ్ చేశానండి. చాలా వచ్చాయి. మీరు కూడా ఈ ప్రాసెస్‌ని ఫాలో అయిపోయి ట్రై చేసేయండి. మీకే అర్థమైపోతుంది ఎంత వస్తాయి, ఎంత టేస్ట్ బావుంటుందో అనేది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ రెసిపీస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. చేసేద్దాం.